జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య తిరండి చిన్నజీవ స్వామి వారి యొక్క కార్యక్రమాలలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ కార్యక్రమంలో ప్రతి వారు పాల్గొని ఆ రామచంద్రుని హృదయంలో మనం ఉండాలి, రామచంద్రుడు మన హృదయంలో ఉండాలి అని ఆ కలశాన్ని మనమందరం కూడా స్పృశిస్తూ ఆ కలశంలోకి మన ద్రవ్యాన్ని బీజాలను గింజలను వేస్తూ ఆ కలశాల రామచంద్రుడికి లోపలికి వెళ్తూ ఆయన అనుగ్రహం మనపై వర్షింపజేయడం కోసం ప్రతి పల్లెలో మరి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని వారి యొక్క శ్రీరామ హృదయ కార్యక్రమం మన జగిత్యాలలో శ్రీ శ్రీ శ్రీమన్ వేణుగోపాలాచార్య గారు మరి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ వికాస తరంగిణి అని ప్రారంభించాం. అంత వైభవంగా చేశాం. మరి ఈ కార్యక్రమాన్ని కూడా అంత వైభవంగా చేయాలని వారి యొక్క మంగళాశాసనాలతో ఈ జగిత్యాల జిల్లాలో మా పుణ్యోత్తరరావు గారు, అట్లాగే ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు, మరి మా కిషన్ గారు కానీ, మా జలంధర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, అట్లాగే మా జలంధర్ రావు గారు కానీ, జమునమ్మ కానీ, ఇట్లాగే రాజేశ్వరరావు గారు కానీ జిల్లా కమిటీగా ఏర్పడి ప్రతి మండల కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతి పల్లెకు వెళ్ళేటట్టుగా ఈరోజు వారి ఆచార్య నంబి వేణుగోపాలాచార్య మంగళశాస్త్రాలు తీసుకున్నాం. మరి కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేటట్టుగా అర్చకులు వికాస్ తరంగిణి వాళ్ళు సహకరించి చేయబోయే కార్యక్రమాన్ని అందరూ ఆస్వాదించాలి. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత శాస్త్రంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవంతు పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. అంటే అన్నం దొరకాలంటే పంటలు వండాలి, పంటలు వండాలి అంటే వర్షాలు రావాలి, వర్షాలు రావాలి అంటే యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేయాలంటే సత్కర్మాచరణ ప్రజలలో ఉండాలి అని గీతాశాస్త్రం చెప్పింది. మనకిప్పుడు వర్షాలు సుమారుగా 3 సంవత్సరాల వరకు లేవు అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కనుక వర్షాలు రావాలి అంటే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు శ్రీరాముడికి అభిషేకం చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం చేయాలంటే అభిషేకం చేసేటువంటి ఒక దానికి ఆధారం కలశం. ఆ కలశాన్ని ఎంతమంది ముట్టుకోవాలి అంటే ఎంతమందికి వీలైతే అంతమంది ముట్టుకోవాలి అని చెప్పి ఒక చిన్న కార్యక్రమాన్ని శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మండలంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ మండలం చుట్టూ ఉన్న గ్రామాలన్నిటికీ ఆ కలశాన్ని అన్ని గ్రామాలలో తిప్పి అందరి చేత ఆ కలశాన్ని ముట్టించి ఆ కలశంలో నవంబరు నెలలో వచ్చేటువంటి దీపావళి తర్వాత దీపావళి తెల్లవారి శ్రీరాముడికి అభిషేకం చేయడానికి ఆ కలశాన్ని ఉపయోగిస్తారు. ఆ కలశంలో ఉండే తీర్థంతో రాముడికి అభిషేకం జరిగితే ఎంతమంది ముట్టుకున్నారో అంతమంది అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం. కనుక ప్రతి మండలంలో కలశ స్థాపన చేస్తారు. ఆ మండలం చుట్టూ ఉన్న గ్రామాలకు ఆ కలశాన్ని తిప్పుతారు. అందరూ ముట్టుకొని దానిలో ఒక చిటికెడని బియ్యపు గింజలు వేయండి. ఆ తర్వాత మనం చిటికెడు వేస్తే పుట్ల కొద్ది పంట భగవంతుడు ఇస్తాడు అనేటువంటి మనకు శాస్త్ర ధర్మం కనుక మంచి వర్షాలు వచ్చి మంచి పంటలు వండి అందరికీ ఆరోగ్యం ఉండి అందరూ కలిసిమెలిసి ఉండి ఆనందంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కనుక అందరూ స్వాగతించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.